అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కోల్కతాలో జరిగినటువంటి ఒక డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో డాక్టర్ అవుదామని వచ్చినటువంటి ఒక అమ్మాయిని అతి కిరాతకంగా అతి దారుణంగా రేప్ చేసి మరీ చంపేశారు. ఆ అమ్మాయి మర్డర్ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ని చూస్తే నిజంగా అరే ఏం మనుషులరా, ప్రాణం పోయేలా అనిపించింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 గ్రాముల స్పోమ్ అమ్మాయి బాడీలో ఉన్నట్టు తెలిసింది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గ్యాంగ్ రేప్ చేసి మరీ అమ్మాయిని చంపేశారు. నిజంగా ఎంత దారుణం అంటే ఇది. ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అని అంటారు. నిజంగా అలాంటి ఒక వృత్తిలో ఉన్నవారిని అంత కిరాతకంగా అంత దారుణంగా చంపేయడం నిజంగా అది ఎంత బాధాకరమైన విషయం అంటే మనకి చెప్పుకోవడానికి కూడా మాటలు లేవేమో అనిపిస్తుంది. 40 నిమిషాల్లో, కేవలం 40 నిమిషాల్లో అమ్మాయి జీవితం మొత్తం నాశనం చేసేశారు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క విధంగా తన ప్రాణం పోతుంది అని తనకు తెలిసినప్పుడు ఆ 40 నిమిషాలు తను ఎంత నరకయాతన అనుభవించిందో ఆలోచిస్తేనే నిజంగా మనసు తరుక్కుపోతుంది. ఎంత దారుణం అసలు అది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గ్యాంగ్ రేప్. నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ దాదాపుగా 1-2 ఆ టైం వరకు పేషెంట్లను పర్యవేక్షిస్తూ తన వృత్తి తాను చేసుకుంటున్న టైంలో ఇక రెస్ట్ తీసుకుందాము అనుకున్న టైంకి ఒక సెమినార్కి వెళ్ళి రెస్ట్ తీసుకోబోతుంది. మరి వాడు ఏ మూలన దాక్కున్నాడో, ఎలా దాక్కున్నాడో తెలీదు, ఎంతసేపు నుంచి తన మీద నిఘా ఉంచాడో తెలియదు. కానీ తను ఎప్పుడైతే సెమినార్ హాల్కి వెళ్ళి తను రెస్ట్ తీసుకొని కొద్దిసేపు విశ్రామం తీసుకుందాము అనుకున్న టైంలో తన మీద అటాకింగ్ చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా కేవలం 40 నిమిషాల్లో జరిగింది. ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు తను లోపలికి వెళ్తున్న టైంలో తనకున్నటువంటి ఏదైతే ఇయర్ బడ్స్ ఉన్నాయో వాటి ఆధారంగా ఈరోజు వాడు దొరకడం జరిగింది. అక్కడ ఆమె చనిపోయిన టైంలో అక్కడ ఉన్నటువంటి ఇయర్ బడ్స్ వీడు లోపలికి వెళ్తున్నప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఆ ఇయర్ బడ్స్ లేవు. కేవలం వాటి ఆధారంగానే ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. మనందరం టెంపర్ సినిమా చూసాం. టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కోర్ట్ సీన్లో మనందరం చూసిన విషయమే అది కూడా. ఒక అమ్మాయిని చూడగానే అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తున్నాం. మరి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకుంటున్నారా, ఇమీడియట్గా మీరు ఉరి తీస్తున్నారా అని చాలా క్వశ్చన్లు రేస్ చేయడం జరిగింది. అది సినిమా కాబట్టి అప్పటికప్పుడే ఆ నిందితుల్ని ఉరి తీయడం జరిగింది. మరి నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే అదే ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పాడు. ఒక అమ్మాయిని చూడగానే రేప్ చేసి చంపేసిన మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి సంవత్సరాలు మేపుతూనే ఉంటారు. ఇలా మా టోకెన్ వచ్చే వరకు ఏ 10 సంవత్సరాలు, ఏ 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు హ్యాపీగా జైలు ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని అంత కిరాతకంగా చంపిన వాడిని అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి మేపాల్సినంత అవసరం ఏంటి? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా అని జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి క్వశ్చను నిజంగా ఇప్పుడు అది జరిగితే బాగుంటుంది. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్లో కూడా అలా జరిగితే బాగుంటుంది అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ డాక్టర్ని చంపినటువంటి నిందితుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా అవును నేనే చేశాను, ఏం చేస్తారో చేసుకోపోండి అని ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆ అమ్మాయి చనిపోయిన టయానికి, ఆ డాక్టర్ చనిపోయిన టయానికి మొట్టమొదటిసారిగా అక్కడ ఎవరైతే ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్స్ అవ్వచ్చు, మిగతా సిబ్బంది అవ్వచ్చు, తనని చూసినప్పుడు తన చెవులో నుంచి రక్తం కారడం చూశారు, తన ముక్కులోంచి రక్తం రావడం చూశారు. ఆల్మోస్ట్ మెడను కూడా విరిచేశారు. అంటే మెడ విరిగిపోయింది. అంటే ఎంత దారుణంగా తనని చిత్రహింసలకు గురి చేసి ఎంత దారుణంగా పైచాచిక ఆనందం పొందుండొచ్చు. ఆయన 40 నిమిషాల పాటు ఎంత కొట్టుమిట్టాడుండొచ్చు.
తాను చనిపోబోతున్నాను అని తనకు తెలిసినప్పుడు తాను కననటువంటి కలలు కానీ, తనను కన్న తల్లిదండ్రులు కానీ, తన తోటి వాళ్ళు కానీ, తన మంచి కోరేవారు కానీ, సొసైటీకి తాను ఏం చేద్దాం అనుకున్నటువంటి ఆశలు కానీ ఆవిరైపోతున్నప్పుడు ఆ తల్లి ఎంత నరకయాతన అనుభవించుంటుంది. ఇప్పుడు అదే నరకయాతన తనని ఎవరైతే అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారో వాళ్ళకు కూడా అంతే నరకం ఇచ్చి, అంతే టార్చర్ పెట్టి చంపేయాలని చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనకి చెప్పుకోవడానికి మాటలు కూడా లేవేమో అనిపిస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు, నిజంగా 40 నిమిషాల పాటు ఆ మగ మృగాలతో ఆ తల్లి ఫైట్ చేసింది. ఎవరైతే నిందితుడున్నారో వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని బాడీని పరీక్షిస్తే డాక్టర్ ఎవరైతే చనిపోయారో ఆవిడ గోర్లు అతని బాడీ మీద ఉన్నాయి. అంటే ఆమె రక్త నమూనాలు ఏవైతే ఉంటాయో అతని బాడీలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే తనని తను కాపాడుకోవడం కోసం తనని తను డిఫైన్ చేసుకుంటూ చాలానే ప్రయత్నించింది. అక్కడ చూసుకున్నట్టయితే ఆ అట్మాస్ఫియర్ కూడా ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సెమినార్లో ఉన్నటువంటి చైర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిందరవందరగా పడ్డాయి. అంటే లిటరల్లీ ఒక విధంగా చెప్పాలి అంటే తనని తను కాపాడుకోవడం కోసం చాలా వరకే ప్రయత్నం చేసింది. కానీ ఆడపిల్ల కదా, ఏం చేస్తుందిలే అన్న ధైర్యంతో అటాకింగ్, అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసి ఈరోజు పోలీసుల ముందుకొచ్చి నేనే చేశాను, అయితే ఏంటి, ఏం చేస్తారు మీరు అన్న ఇదిలో ఆయన సమాధానం ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాడి వెనకాల ఎవరో బడా నేతలు ఉన్నారు అనే వార్త అయితే కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపితే దాని వెనకాల శిక్షలు ఏ విధంగా ఉంటాయి, దాని వెనకాలటువంటి పర్యాయాలు ఏ విధంగా ఉంటాయని వాడికి తెలిసి కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా తన వెనకాల ఎవరో బడా నేతలు ఉన్నట్టు, అసలు ఈ డాక్టర్ హత్య వెనకాల మరో కథ కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం ఈ విషయాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలో జరిగినటువంటి మరో నిర్భయ హత్య అని కూడా చెప్పొచ్చు. ఆ రోజు ఆ తల్లిని కూడా చాలా దారుణంగానే శిక్షించి, చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేయడం జరిగింది. ఇప్పుడు మరో అమ్మాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి వీటికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైతే ఒక ఆడపిల్లని చూసి రేప్ చేసి చంపేసి ఇష్టానురీతిగా తిరుగుతున్నారో అలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యాక్షన్ కూడా ఇమీడియట్గా తీసుకెళ్ళి ఉరేయడము ఇంకోటి చేయకుండా ఆడపిల్ల ఎంత నరకం అనుభవించుంటుంది, తనని తను డిఫెండ్ చేసుకొని తనని తను కాపాడుకోవడం కోసం ఎంత నరకయాతన అనుభవించుంటుంది. అలాంటి నరకయాతనే ఇప్పుడు వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడపిల్లని చూడాలంటేనే భయపడే పరిస్థితులు తీసుకొస్తే మాత్రం ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టొచ్చని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ కన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తన కూతుర్ని, శవమై పడినటువంటి తన కూతుర్ని, అది కూడా మెడ విరిగిపోయి చెవుల నుండి, కాళ్ళ నుండి, కళ్ళ నుండి, ముక్కు నుండి రక్తం కారడాన్ని చూసి ఎంత 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 మానసిక క్షోభ అనుభవించుంటారో ఒకసారి ఆలోచించండి. లిటరల్లీ తన ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక చెప్పుకోవడానికి మనకే, అరే ఇలాంటి విషయాలు మనం మాట్లాడడానికి మనకే లిటరల్లీ రే ఏంట్రా అనే ఒక మాటలు కూడా లేని పరిస్థితి. అలాంటి ప్లేస్లో అతి దారుణంగా కత్తిపోట్లు కూడా కనిపించాయని చెప్పేసి పోస్ట్ మార్టం వేదిక కూడా కొన్ని చోట్ల కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా కూడా, ఇలాంటి వాటిని ఇంకా జరగకుండా ఉండాలంటే కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే నిందితులున్నారో వారికి ఇమీడియట్గా శిక్ష పడేలా చేస్తే మాత్రానికి భవిష్యత్తులో ఆడపిల్లని చూడాలన్నా కూడా భయపడే ఒక ఇది ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మనం అందరం కోరుకుందాం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.